నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి అమెజాన్ నుంచి పోకో X6 Pro మొబైల్ అయితే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. బాక్స్ మీద పోకో X6 Pro 5G అని చెప్పేసి రాస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ పోకో బ్రాండింగ్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. ఇంకా లోపల చూసుకుంటే మనకి ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు, అలాగే డాక్యుమెంటేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్లో మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ని తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా బాక్స్లో వచ్చేసి 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఇంకా టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో అంతే అండి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇప్పుడు మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో చూడండి, మన దగ్గర వచ్చేసి స్పెక్టర్ బ్లాక్ కలర్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్టిక్కరింగ్లో సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. ఇంకా మనకి సైడ్స్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుందన్నమాట. ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే మనకి టాప్లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, అలాగే మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంది, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ సైడ్లో మనకి పవర్ బటన్ ఉంది. ఇంకొచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇంకా కింద చూసుకుంటే మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంది, అలాగే టైప్ సి పోర్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. సిమ్ కార్డ్ ట్రేని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో సిమ్ కార్డ్ ట్రే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదనమాట, డ్యూయల్ నానో సిమ్ స్లాట్. సో మనకి మైక్రో ఎస్డి కార్డ్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏమీ లేవు. ఈ మొబైల్ ఫోన్ని సెటప్ చేశాను. సెటప్ చేసిన తర్వాత ఇప్పుడు హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ డివైస్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ డివైస్ స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 12-bit కలర్ డెప్త్తో వస్తుంది. ఈ డివైస్లో మనకి HDR10+ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ వరకు ఉంది. ఈ డిస్ప్లేలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే మనకి డివైస్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఈ డివైస్ మనకి హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ డివైస్ మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB ర్యామ్ ఇంకా 12GB ర్యామ్. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X ర్యామ్. స్టోరేజ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి, 256GB ఇంకా 512GB. స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 4.0. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 14 5G బ్యాండ్స్ సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది. IP54 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్లో మనకి డిస్ప్లే పరంగా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో డిస్ప్లేని చెక్ చేయడం కోసం ఒకసారి HDR వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం. ఈ డివైస్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చెక్ చేయడం కోసం ఒక కాపీరైట్ మ్యూజిక్ని అయితే ప్లే చేసి చూస్తాను చూడండి. సో ఆడియో డిపార్ట్మెంట్ పరంగా ఈ డివైస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో చెక్ చేయండి మనకి ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో.
సో మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి డెడికేటెడ్గా సెకండరీ స్పీకర్ కూడా ఇచ్చారు కాబట్టి స్టీరియో సపరేషన్ అయితే చాలా బాగుంది. సో సౌండ్ క్వాలిటీ మనకి స్టీరియో స్పీకర్స్ నుంచి లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. ప్లస్ మనకి ఏంటంటే ఈ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈ డివైస్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. దీన్ని అప్డేట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ డివైస్ ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్ మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి చాలా బ్లోట్వేర్తో వస్తుంది. చూడండి, మీకు అన్ని అన్వాంటెడ్ యాప్స్ చాలా వరకు అయితే మనకి ఇచ్చారు కాబట్టి మనకి బ్లోట్వేర్ పరంగా మాత్రం ఈ డివైస్లో చాలా ఎక్కువగా ఉంది. సో మనం వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాకపోతే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మనకి అన్వాంటెడ్ యాప్స్ అయితే చాలా ఇచ్చారు ఈ మొబైల్లో. ఈ డివైస్ మనకి హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది అనమాట. మనము హైపర్ ఓఎస్లో చూసుకుంటే మనకి యూఐ ఏదైతే ఉందో చాలా స్మూత్గా అయిపోయింది ఎంఐ యూఐతో కంపేర్ చేస్తే. సో మనకి యూఐ పరంగా మాత్రం చాలా అప్గ్రేడ్ మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా పోకో వాళ్ళు ఏం చేశారంటే ఈ డివైస్ని 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, అలాగే 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఈ డివైస్ మనకి పోకో వాళ్ళు 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, అలాగే 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు అనమాట. సో మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 17 వరకు అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్లో. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ ఉంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ డివైస్ మనకి ఛార్జ్ అవ్వడానికి 0 to 100% దగ్గర 1 అవర్ లోపే ఛార్జ్ అయిపోతుంది. సో మనకి ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ డివైస్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది, వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది, 14 5G బ్యాండ్స్తో వస్తుంది, అలాగే మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP54 స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది అనమాట. సో మనకి చిన్న రెయిన్ డ్రాప్స్ అలాంటివి అయితే సర్వైవ్ అవ్వగలదు, కానీ డీప్ వాటర్లో దీన్ని వెళ్ళి ముంచకండి, లేకపోతే పాడైపోతుంది. ఎందుకంటే ఈ డివైస్లో మనకి ఎలాంటి IP68 IP69 సర్టిఫికేషన్ అయితే లేదు. సెన్సార్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో చూడండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, బ్యారోమీటర్, కంపాస్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. జైరోస్కోప్ కూడా ఈ డివైస్లో చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా జైరోస్కోప్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి బాగానే ఉంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే ఈ డివైస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అనమాట. సో దీన్ని యూస్ చేసి మనం 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కలిపి వర్క్ చేయాలంటే 1080p 60 FPSలో వీడియోస్ రికార్డ్ చేస్తే మనకి వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీన్ని యూస్ చేసి మనం ఫొటోస్ తీసుకుంటే డే లైట్ షాట్స్ ఓకే, కానీ మీరు లో లైటింగ్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటే మనకి ఫొటోస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దాని గురించి చెప్పి కూడా వేస్టే కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీన్ని యూస్ చేసి మనం 1080p 60 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా శాంపుల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇది బ్యాక్ కెమెరా నుంచి తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ నుంచి యూస్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూస్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాక్ కెమెరా డే లైటింగ్ కండిషన్లో తీసుకున్న శాంపుల్స్, HDR ఆఫ్ చేసి ఇప్పుడు HDRని ఆన్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి డే లైటింగ్ కండిషన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి. లో లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటో శాంపుల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి డే లైటింగ్ కండిషన్లో HDR ఆఫ్ చేసి తీసుకున్న ఫోటో, ఇంకా HDR ఆన్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, పోకో X6 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. 1080p 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈసారి HDR 10+ని ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. సో ఇదన్నమాట మనకి
పోకో X6 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 fps వీడియో శాంపుల్. హాయ్ ఫ్రెండ్స్, పోకో X6 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. హెచ్డిఆర్ని ఎనేబుల్ చేశాను అనమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. హెచ్డిఆర్లో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు 1080p 30 fpsలో మ్యాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఇది హెచ్డిఆర్ 10+ వీడియో కాదు, హెచ్డిఆర్ వీడియో అనమాట. సో చూడండి మనకి ఎలా ఉందో 1080p 30 fps వీడియో శాంపిల్ పోకో X6 Pro మొబైల్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, పోకో X6 Pro బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయవచ్చు. ఈసారి హెచ్డిఆర్ 10+ని ఆఫ్ చేశాక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్లారిటీ ఎలా అయితే ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. ఈ డివైస్ని పోకో వాళ్ళు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా తీసుకొచ్చారు. సో మనకి దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి 4nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. ఈ డివైస్లో మనం గేమింగ్ విషయానికి వస్తే BGMI 90 fps వరకు హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా హెచ్డి, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ పరంగా మనకి ఈ డివైస్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ కోసం స్పెషల్గా హీటింగ్ కొద్దిగా తక్కువ ఉండడం కోసం పోకో వాళ్ళు దీనిలో 5000 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే యూస్ చేశారు. పోకో వాళ్ళు గేమింగ్ కోసం ఈ డివైస్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్. ఇది ఏం చేస్తుందంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా స్టేబుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సెకండ్ ఫీచర్ వచ్చేసి గేమ్ డిస్ప్లే ఫీచర్. ఇది ఏం చేస్తుందంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి 360 nits వరకు అయితే బ్రైట్నెస్ని పెంచుతుంది డిస్ప్లేది. అలాగే మనకి ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా ఎనిమీస్ది BGMI ఆడేటప్పుడు, అప్పుడు కొద్దిగా బెటర్గా వినిపించేలా చేస్తుంది. థర్డ్ ఫీచర్ వచ్చేసి 16x సూపర్ రెజల్యూషన్ టచ్. ఇది ఏం చేస్తుందంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి టచ్ రెస్పాన్స్ బాగుండేలా చూస్తుంది అనమాట. ఫైనల్గా ఈ డివైస్ ప్రైజింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB RAM 256GB మోడల్ మనకి అమెజాన్లో 19,999కి లభిస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ని కొన్ని రోజులు యూస్ చేసి మీకు కంప్లీట్గా రివ్యూలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.